పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం. మనం పండుగల కోసం మాట్లాడుకుంటున్నాం. పండుగలు ఆల్మోస్ట్ వార్లుగా చెప్పేశాను. నెక్స్ట్ ఇప్పుడు రాబోయేది పస్కా అనబడే పులియున్నట్లు పండుగ, అలాగే అబీబు. దీనికోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మాట్లాడదాం. ఓకే, మొదటిగా అంటే చాలామంది పస్కా పండుగను ఆచరిస్తారు, కానీ కొంతమంది అబీబు నెలను ఆచరించరు. కానీ అబీబు నెలను కూడా ఆచరించమని పరమతండ్రి లేఖనాలు చెప్తున్నాయి. సో ఒకసారి నేను అవి మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ద్వితీయోపదేశ కాండం 16 అధ్యాయం 1వ వచనం. అబీబు నెలను ఆచరించి నీ తండ్రి అయిన యాహ్వేకు పస్కా పండుగ జరిగింపవలను. అబీబు పండుగను ఆచరించి నీ తండ్రి అయిన యాహ్వేకు పస్కా పండుగ జరిగించాలంట. సో అబీబు నెల మస్ట్. ఏల అనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ తండ్రి అయిన యాహ్వే ఐగుప్తులో నుండి నిన్ను రప్పించును. ఎందుకంటే అబీబు నెల ఆచరించాలి. అబీబు నెలలో మిమ్మల్ని చీకటిలోంచి వెలుగులోనికి నడిపించారు పరమ తండ్రి. దాని జ్ఞాపకంగా, అంటే చీకటి మీన్స్ ఐగుప్తులో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, చీకటి బ్రతుకు, బానిస బ్రతుకులో ఉన్నారు. కాబట్టి చీకటి నుంచి వెలుగులోనికి మిమ్మల్ని రప్పించారు. కాబట్టి అబీబు నెలని మీరు కొత్త సంవత్సరముగా ఆచరించాలి. అబీబు నెలను ఆచరించడం అంటే ఏమీ లేదు, మనం పండగలు ఎలా చేస్తాం అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడమే, ఆనందించడమే. అది ఐడియా అయితే కాదు, పర్వాలేదు. ఐడియా అయితే కాదు, అంటే మస్ట్ అయితే మాత్రం జీవనోపాధి అయిన పని చేసుకోవచ్చు. తప్పనిసరి అయితే అది ప్రాబ్లం కాదు, అది మరణకరమైన పాపం కాదు. సో అబీబు నెలలో మొదటి దినమున మనం పండగ ఆచరించాలి. ఎందుకంటే ఆయన రాత్రి వేళ నీ తండ్రి అని యాహ్వే ఐగుప్తులో నుండి నిన్ను రప్పించను. రాత్రి వేళ అంటే మీరు రాత్రుల్లో ఉన్నారు, చీకట్లు వెలుగులో లేరు. ఐగుప్తులు ఉన్నారంటే అర్థం ఆయన వెలుగులో లేరు, బానిసలుగా ఉన్నారు. సో ఆయన రప్పించారు కాబట్టి అబీబు నెలను ఆచరించాలి. దానికి సంబంధించిన ఇంకో లేఖనం కూడా చదువుతాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 2వ వచనము. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నెలలలో ఇది మొదటి నెల, ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు బహుశా ఈ క్యాలెండరు ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను. అందువల్లనే దాన్ని ఈ నెల వివరిస్తున్నారు. నెలల్లో ఈ నెల మీకు మొదటిది అని చెప్పారంటే దాని అర్థం ఏంటి? తెలియదనే కదా. ఇది మొదటి నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీ సంవత్సరమునకు మొదటి నెల ఇది అబీబ్.
సో అబీబ్ని ఆచరించాలి. ఓకే, ఇంతవరకు ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే అబీబ్ అన్నది రేపు ఈ నెల 20వ తారీఖు సాయంకాలం ఆచరించాలన్నమాట. ఒకసారి పండుగలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు అబీబ్, పస్కా ఇవే అవుతాయి కాబట్టి ఒకసారి వాటి కోసం మాట్లాడదాం అనిపించింది. ఓకే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 19వ వచనం. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టిన వాడే గాని ఇజ్రాయేలీల సమాజంలో నుండక కొట్టివేయబడును. ఈ లేఖనం ఏమో అర్థమైంది? అన్యులు ఎప్పటి నుంచి ఉన్నారు? ఇప్పుడు మన క్రిస్టియన్స్ ఏమంటారంటే మనం అన్యులు అంటారు. క్రిస్టియన్స్ మనం అది ఇజ్రాయేల్కి పండుగ, అది ఇజ్రాయేల్ ఆచరించాలి, మనం అన్యులం కాబట్టి మనం ఆచరించిన అవసరం లేదు అంటారు. కానీ అప్పటికే చెప్తున్నారు మరంతంటే పులిసిన దాన్ని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇజ్రాయేల్ సమాజంలో నుండక కొట్టివేయబడును. ఆది నుంచి అన్యులు ఉన్నారు, వరం తండ్రి పేరు వ్యతిరేకులు, అంటే వరం తండ్రి సంబంధం లేని వాళ్ళు, విడిపోయిన వాళ్ళు. అన్యులు అన్నవారు ఉన్నారు. సో ఇప్పుడే మనం కొత్తగా మనం అన్యులు అని చెప్పుకుంటారు క్రిస్టియన్స్. కాదు, అన్యులు ఎప్పుడో ఉన్నారు. సో అన్యులైనా కానీ దేశంలో పుట్టినవాడే కానీ పులియనట్లు పండగ రోజున పులిసినది ఏదైనా తినట్లయితే జీవగ్రంథంలో ఆడి పేరు తీసివేస్తానని అర్థం, అంతే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. కొత్త నిబంధన 1 కొరింథీ రాసిన పత్రిక 5:7. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడును. పాతదైన పులిపిండి, పాతదైన స్వభావం తీసివేసి మనం పండుగ ఆచరించాలని ఆయన కోరుతున్నారు. పులిసినదంటే పాతదైన పులిపిండితోనైనను, అంటే పులిపిండితోనంటే దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. సారీ, ఇది నెక్స్ట్ వర్షన్ చదివాను నేను. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకే పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. పాతదైన పులిసిన దాన్ని తీసి పారవేయడి అంటే ఇంట్లోంచి తీసి పాడేయాలి. పులిసిన అంటే లిటరల్గా అండ్ స్పిరిచువల్గా, హృదయంలోంచి ఇంట్లో నుంచి. ఇల్లు హృదయం ఒకటే, స్పిరిచువల్ ఫిజికల్. సో లిటరల్గా పాడేయాలి, స్పిరిచువల్గా కూడా తీసేయాలి. అదే ఇందాక చదివాను నేను. పులిపిండి అంటే ఏంటంటే దుర్మార్గతయో దుష్టత్వం అని. సో కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియను రొట్టెతో పండుగ ఆచరింతము.
ఇది అర్థమైంది కదా. దీనికి ముందు నేను చదివిన దాంట్లో మెస్సయ్యను మన పస్కా పశువు వధింపబడును చెప్పాం కదా. యెహోవా పశువుగా వధింపబడ్డారు కాబట్టి స్లాటరింగ్ చేయట్లేదు అని చెప్పాను కదా మీకు ఈ లేఖను బట్టి. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 16:3 పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చుకు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. పులియని రొట్టెలు ఎందుకు తినమంటున్నారంటే, నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. అది మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు చాలా బాధపడ్డారు కదా, బానిసలుగా బతికారు, చాలా దారుణంగా హింసింపబడ్డారు. సో అందువల్ల మీకు పులియని రొట్టెల పండగ అన్నది జ్ఞాపకార్థం. అవి తిన్నప్పుడు మీరు ఎన్ని బాధలు పడారో ఐగుప్తులో ఉన్నట్టు అవి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఈ పులియని రొట్టెల పండగను ప్రవేశపెట్టారు పరమతండ్రి. అలాగే ఉంది లేఖనం. నెక్స్ట్ నిర్గమాకాండం 12:15 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇండ్లలోనున్న పొంగినది పారివేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేల్లో నుండి కొట్టివేయబడును. అర్థమైందా లేఖనం మీకు? 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినం మీ ఇండ్లలో నుండి పొంగినది పారివేయవలను. మొదటి దినము మొదలుకొని 7 దినముల వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇజ్రాయేల్లో నుండి కొట్టివేయబడును. జీవగ్రంథంలోంచి తీసేస్తున్నారు. 7 రోజులు మీరు పులిసిందేది తినకూడదు. తినిన ఎడల కొట్టివేయబడదు. మరణకరమైన పాపం. ఈ పాపానికి క్షమాపణ లేదు, గుర్తుంచుకోండి. ఆయన తెలుసు, హృదయాంతరంగాలు ఎరిగిన తండ్రి. నెక్స్ట్ లేవీకాండం 17:4 ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం వద్దకు దాని ముందు తేక పాలెములో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇంటికి ఎంతమంది చొప్పున మీరు తినగలిగినంత మంది చొప్పున పశువుని గొర్రె పిల్లలను ఏడాది గొర్రె పిల్లలను తీసుకోమన్నారు కదా పరం తండ్రి. ఏడాది మగ గొర్రె పిల్లను, ఆ గొర్రె పిల్ల దాన్ని స్లాటరింగ్ చేసేటప్పుడు మీరు పాలెం బయట కానీ, పాలెం గుమ్మం దగ్గర కానీ, పాలెం ద్వారం వద్ద దానిని ముందు తేక పాలెంలో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను
పాలెంలో వధించినను, పాలెమునకు వెలుపల వధించినను, ఆ మనుషుడు తన జనమును కొట్టివేయబడును. దాన్ని ఫస్ట్ తీసుకెళ్ళి పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద దాన్ని తీసుకెళ్ళాలి. దాన్ని తీసుకెళ్లకుండా నువ్వు పాలెంలో కానీ, పాలెం వెలుపట కానీ, ద్వారం వెలుపట కానీ స్లాటరింగ్ చేస్తే ఇది కూడా తప్పే. ఇది మరణకరమైన పాపమే. ప్రజల్లో నుండి కొట్టివేయబడ్డం. అప్పుడు ఇజ్రాయెల్ లక్షల్లో ఉన్నారు కదా, ఎన్నో వేల గొర్రెలను స్లాటరింగ్ చేసేవారు. మందిరం దగ్గర తీసుకొచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి. సో అది గుడారం దగ్గర తీసుకొచ్చే అది అంగీకరించబడుతుంది అన్నమాట. ఆ తర్వాత మీరు స్లాటరింగ్ చేసుకుని మీరు వండుకుని తినచ్చు. అది ఎలా తినాలి, ఎలా కాల్చుకోవాలి, ఉడకనదే ఉండకూడదు, అది వేరే. మరి అది అంటే దాని స్లాటరింగ్ మనం చేయం కాబట్టి అయినా కానీ చెప్తున్నాను. దాన్ని స్లాటరింగ్ చేసినప్పుడు మాంసం మనం ఎలా తినాలంటే దాన్ని ఉడకనది తినకూడదు. కండిషన్ అది కాల్చబడాలి, నిప్పుల మీద కాల్చాలి దాన్ని. పస్కా మీట్ని నిప్పుల మీద కాల్చి అప్పుడు తినవలను. అంతేగాని కూరలాగా వండుకొని తినకూడదు, కర్రీలాగా వండుకోకూడదు. డీప్ ఫ్రై నిప్పుల మీద కాల్చి అప్పుడు తినాలి. అప్పుడు చేదు ఆకుకూరలతో ఆ మీట్ని నెక్స్ట్ మజ్జ పస్కా రోజు చేయవలసింది ఏంటంటే మజ్జ అంటే రొట్టె. చెప్పాను కదా, గోధుమ పిండితో 18 నిమిషాల లోపల దాన్ని తయారు చేసేయాలి. అది ఎలా ఉంటుంది అంటే ఒక అప్పడంలాగా అయిపోద్ది. అలా చేయాలి. తడి గట్టి ఏమి ఉండకూడదు, లేకపోతే పులుపు ఉంటుందన్నమాట. సో అది ఒక అప్పడంలా తయారవుతుంది. దాన్ని యూట్యూబ్లో చూస్తే మీకు తెలుస్తుంది మజ్జ ఎలా చేయాలన్నది. అలా చేసుకుని ద్రాక్షారసం అంటే మజ్జ అన్నది విశ్వామిత్రుని శరీరానికి సాదృశ్యంగానే దాన్ని తినాలి. ద్రాక్షారసం అన్నది ఆయన రక్తంకి సాదృశ్యంగా మనం తాగాలి. ఆయన అదే చెప్పారు. పస్కా పండుగలో ఆ సాంగ్యం చేయాలి. పస్కా మాంసంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పస్కా మీట్ తెల్లవారు ఉదయం రాకుండానే దాన్ని కన్జ్యూమ్ చేయాలి, తినేయాలి. ఒకవేళ తినలేని పక్షంన దాన్ని కాల్చివేసి కప్పెట్టేయాలి. ఏది కొద్ది కూడా మిగలకూడదు దాంట్లోది. తినగలిగితే తినేయడమే, అది మళ్ళీ కింద మీద పడిపోకూడదు. అది చాలా జాగ్రత్తగా చిన్న రవ్వ కూడా కింద పడకుండా తిని, ఒకవేళ తినలేకపోతే దాన్ని కాల్చివేయాలి. అదేవిధంగా ఇప్పుడు మజ్జ తయారు చేస్తాం కదా, ఆ మజ్జ కూడా అలాగే తినాలి. ఒకవేళ మిగిలిపోతే దాన్ని వెంటనే కాల్చివేయాలి. అలాగే ద్రాక్షారసం కూడా ఉదయం వరకు అవి ఏవి ఉండకూడదు. తాగేస్తే మరీ మంచిది, తినేస్తే మరీ మంచిది. చిన్న చుక్క కూడా ఉండకూడదు. ఆ తాగిన గ్లాసులు కూడా కాల్చివేయాలి. ఆ నైటే తెల్లవారకుండా ఏమీ ఉండకూడదు.
మజ్జా ఉండకూడదు, గ్రేప్ ద్రాక్షారసం ఉండకూడదు. ద్రాక్షారసం తాగిన గ్లాసు కూడా కాల్చేయాలి, లేకపోతే శుభ్రంగా క్లీన్ చేయాలి. ఏదన్నా ఏంటిది టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లీన్ చేసి, ఒకవేళ స్టీల్ గ్లాస్ యూజ్ చేస్తే క్లీన్ చేసి అవి కాల్చేయాలి. అది మాత్రం మస్ట్, పస్కాకి అది మస్ట్, గుర్తుంచుకోండి. సో మనం చాలా పండుగలు మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ దాంట్లో అంటే మిగిలినవి చేయకూడదని కాదు. పరమతన్ కండిషన్ ఏంటంటే ఏటికి 3 మార్లు ఆయన పరమతండ్రి సన్నిధిలో ప్రతి మగవాడు కనిపించాలి. 3 పండుగలకి అది కమాండ్మెంట్. మిగిలిన పండుగలన్నీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. అంటే నేను అప్పటి కోసం చెప్తాను. అప్పుడు టెంపుల్ ఎక్కడో ఉండేది కదా. ఇప్పుడు అక్కడ మనం దగ్గరలో ఉంటున్నాం అనుకో, మనం అన్నీ అక్కడే చేసుకోవచ్చు. టెంపుల్ చుట్టుపక్కల ఊర్లు అందరూ అందుకనే యెరూషలేము యాత్రలు చేసేవారు సంవత్సరానికి 3 సార్లు. ఆ పండగలే పస్కా, పర్ణశాల, పెంతెకొస్తు. పులియొండట్ల పండగ, గుడారాల పండగ, వారాల పండుగ. అవి మాత్రం మస్ట్గా మనం పాటించాలి. ఆ 3 days పురుషులు కంపల్సరీ ఆయన సన్నిధిలో కనిపించాలి. అవి మస్ట్. అవి మిగిలిన పండుగలు అంటే అవే ఉన్నాయి, దాంట్లో హైడేస్ మిస్ అవ్వకూడదు, అవి చెయ్యాలి. అంటే ఆ హైడేస్ ఇంటి దగ్గర చేసుకోవచ్చని పరమ తండ్రి టెంపుల్కి ఆ టెంపుల్కి మాత్రం 3 పండుగలకు మాత్రం పురుషులు ఆయన సన్నిధిలో కనపడాలని ఆజ్ఞ. అది ఇప్పుడైతే టెంపుల్ లేదు, ఏమి లేదు మనకి. టెంపుల్ వాళ్ళకి ఇజ్రాయేల్ కూడా లేదు, పేరు వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటారు. ఇజ్రాయేల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టెంపుల్ కట్టలేదు, లేదు కూడా. సో అలా చెయ్యాలి. ఈ పండుగల కోసం మొత్తం చెప్పాను, మీ ఇష్టం, అదే తెలియపరిచాను అంతే. చెప్పాలనిపించింది చెప్పాను, అది చేస్తారా లేదా అన్నది మీ ఇష్టం. మరి ముఖ్యంగా ఆయనే కావాలనే ఆయన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించారంట పరమ తండ్రి. ప్రజలకి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించారంట. మరి అలాంటి ఆయనే చేసినప్పటికీ అందువల్ల ఎవరికి నేను చెప్పినవి ఏవి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు, అర్థమైనా కానీ పట్టించుకోరు. ఇజ్రాయెల్ కూడా అలాగే చేశారు. ఇజ్రాయెల్ అలాగే ఆపబట్టే మనకు రక్షణ వచ్చింది. అది నుంచి అంతే, చాలా తక్కువ మంది పరలోకం అంటే చాలా తక్కువ మంది. మరి దాని సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు.
ఎవరో ఏలియా ఎవరో, నేను ఒక్కడనే ఉన్నాను, అందరూ పోయారు అంటారు. ఆ ఏలియా ఎవరో. అప్పుడు పరమ తండ్రి అంటారు, నువ్వు అక్కడే అనుకోకు, బయలుకు మోకాల్లో అని. వాళ్ళు 7,000 మంది శేషం నాకు ఎప్పుడు ప్రతి తరంలోనూ ఉంటుంది, నాకు అక్కడ అనుకోకు ఇంకా ఉన్నారు అని చెప్పారు. ఉంటారు, ఎక్కడో ఉంటారు, మరి ఆయన పరంతంగా తెలుసు. మొన్న రీసెంట్గా మన పోయిన శుక్రవారం రోజునే జాన్ పాల్ అనే ఒక ఆయన మెసేజ్లు చెప్తారు, బాగా చెప్తాడు. ఫస్ట్ అతని మీదే కట్ చేశాను నేను. ఆయన ఏమన్నాడంటే, నేను దుర్బోధకుడునా అని క్యాప్షన్ పెట్టి, నేను దుర్బోధకుడిని ఎవరు నన్ను నిరూపించగలరు అని క్యాప్షన్ పెట్టి తమ్మునైలు పెట్టారు. తమ్మునైలు పెడితే నేను మాట్లాడాను కానీ అది కొన్ని పూర్తిగా మాట్లాడడం అవ్వలేదు నాకు. ఎందుకంటే ఆ రోజు సబ్బాత్ టైం అయిపోయింది. నెక్స్ట్ నా మొబైల్ రీఛార్జ్ కూడా అయిపోయింది. అందువల్ల నేను ఆయనతో పూర్తిగా మాట్లాడడం అవ్వలేదు. అతను తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పాస్టర్ అంటాడు ఆయనే. ఎందుకంటే ఆయనే చెప్తాడు, నాగులు అంటాడు ఎవడు లేడు. నిజమే, కరెక్టే. మరి ఆయనే చెప్తున్నాడు వాక్యం, మిగిలిన ఎవరు అంత ఏంటిది, అతను ప్రపంచం మొత్తాన్ని సవాల్ చేశాడు, నన్ను ఎవడు చెడని నిరూపించగలరా అని. ఒక్క పాస్టర్ రాలేదు. ఆలోచించండి, మరి గొప్పడే కదా అతను. ఒక్క పాస్టర్ డిబేట్కి రాలేదు, కానీ వెనక నుంచి మాత్రం అతని ఆర్ఎస్ఎస్ ఏజెంట్, అతను అన్ని దొంగ బోధలు, దొంగ ప్రవక్త అని పాస్టర్లు అందరూ తిడతారు. కేసులు కూడా పెట్టారు అతని మీద. అతను వాక్యం అంటే మీన్స్ బైబిల్లోని వాక్యాలు బాగానే చెప్తారు, సత్యాన్ని అయితే చెప్పట్లేదు, కానీ బైబిల్లో వాక్యాలు బాగానే చెప్తారు. నేను మళ్ళీ సెకండ్ టైం మాట్లాడాను అతనితో. ఈ టైంలో కూడా అవ్వలేదు, ముందుసారి మాట్లాడిన కూడా అవ్వలేదు. మళ్ళీ మాట్లాడాలి. అతనే కాదు, ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. ఏ ప్రపంచంలో క్రిస్టియన్ కానీ ఎవరినైనా కానీ తీసుకొచ్చి, నువ్వు దుర్బోధలో ఉన్నావు అని లేఖనాల ప్రకారం నేను ప్రూవ్ చేస్తాను. ప్రస్తుతానికి అతను తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్. మిగిలిన రాష్ట్రాలు మనకు తెలియదు కదా ఎవరు ఉంటారు అన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అతను ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. అతను మంచి రాజమండ్రి ప్రతి ఏరియాకి వచ్చి, రాజమండ్రి ప్రతి 3వ శుక్రవారం వస్తాడు ఆయన. వారంపూడి దగ్గర ఒక కళ్యాణ మండపం, దాంట్లో బోధిస్తారు. నేను ఒకసారి వెళ్ళాను, మాట్లాడాను. అప్పుడు కూడా ఆయనతో మాట్లాడడానికి నాకు టైం ఇవ్వలేదంటే, ఆ టైం కూడా అలాంటిది, లంచ్ అవర్లో మాట్లాడడం వల్ల మరి నాకు అతను నేను చెప్పలేను అన్నారు.
వీలైతే మళ్ళీ మాట్లాడాలి. ప్రపంచంలో ఏ పాస్టర్తో మాట్లాడినా ప్రయోజనం అయితే వినరు, అర్థమైనా లక్ష్య పెట్టరు. సమస్య లేదు. మొన్న లైవ్లో మాట్లాడింది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను, వినండి. పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలోమ్.